Please do subscribe to Prajabheri News Channel. परापः एषैवन्दुर्गुयस्तोजनाभ्यना आपदामपहर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं प्रियो प्रियो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते तिलकादानं पुट्टुकोडि इदं यज्ञस्तु देवमद्विजम् ओताहारं रत्नदातमम् सायंकाल संध्या दीपाराधन नमोस्तुते दीपदेवी महादेवी शुभं भवतु मे सदा यावत् पूज समाप्तव तव प्रज्वलना सुस्थिरा दर्गित पस्पं పెట్టండి అక్షంతలు వేయండి सर्वावृतंगतो विवाह स्मरेत् पुंडरीकाक्ष सभायाभ्यन्तरणश्रुति पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः आचम्य प्राणायाम्यः ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अतोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः उत्तिष्ठन्तो भूतपिशाच ओम सत्यम ओम तच्च विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् आपो ज्योतिरसो अमृतं ब्रह्मभूर्भुवस्वरोम ममोपात्त समस्तवृताक्षद्वारे कलियुगे श्रीवत्स गोत्रोद्भवस्य వెంకట నరసింహ నామధేయస్య ఇంటి పేరు వంగల వంగల వెంకట నరసింహ నామధేయస్య వెంకట నరసింహ శర్మాణాం నామధేయస్య ధర్మపత్నీం రాధారమణి ధర్మపత్ని నామధేయస్య సుగేష్ కుమార్ నామధేయస్య సుకేష్ కుమార్ సుగేష్ పేర్లు చెప్పండి కాలి సుగేష్ కుమార్ నామధేయ వాళ్ళ గోత్రం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష ఫల సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక आदि भौतिक नव नव जनित त्राता सिद्ध्यर्थम सर्वारिष्ट गायत्री माता यज्ञ अष्टादश इति हवन होमनच सकल दुःख सकल रोग निवारणार्थम आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम श्री गायत्री माता देवता उद्दिश्य गायत्री माता देवता प्रीत्यर्थम महं करिष्ये अक्षंतలు నిలవదిపెట్టండి పాపమృత సంప్రాణాపు విరాణాపు వస్తుద్దాగుంశో విజగుంశో సత్యమే ఇమం పూర్వవస్తురోమం గంగైట యమునైతేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంతర్జలండి अपवित्र पवित्रो वाम सर्वावसंगतोर्वा यस्मरेत् पुंडरीकाक्ष सभायाभ्यन्तरणशुचि पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय सर्वं पवित्रं तदंगत्वेन महागणपति गौरी देवता गणपति गौरीకి నమస్కారం చేసుకోండి ఓం గణానాం ఉదయాత్ नमस्कार करोमि ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते नमस्तस्यै 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 नमो नमः सर्वमंगल गौरी देवता गौरवमिद भस्मुकवे नमः सर्वजातवेद सर्वात्मसोमरादि यथाति निदाति वेदः सनः प्रसदुर्गाणि विश्वामे सिन्धु दुर्दातिग्नि गौरी विमायानि शरीराणि नक्षत्रेकपदे द्विपदे सा चतुष्पदी अष्टापदी नवपदी बहुधा सहस्राक्षरा परमेव्यन् सर्वमंगल गौरी देवताभ्य नमः धूपमाग्रापयामि दीपं संदर्शयामि नैवेद्यं निवेदयामि नमस्कारं करोमि నమస్కారం చేసుకోండి.
ఎడమ చెయ్యి గట్టి. ఆడవాళ్ళకి ఎడమ చెయ్యి, మగవాళ్ళకు కుడి చెయ్యి. కూర్చో, నువ్వు కూడా కూర్చో, ఇట్లా కూర్చుదా. సేవ చేసినా కూడా చేసినట్టు ఫలితం. ఓకే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణవన్నో దివస్సీదసాదనం. స్వాహా తీసుకోండి. స్వాహా ఉపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణవన్నో దివస్సీదసాదనం. స్వాహా అండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణవన్నో దివస్సీదసాదనం. స్వాహానండి. గణానాం త్వా. భగవంతుడు మంచి నోరిచ్చిండు మాట్లాడడానికి కాకుండా భగవంతుడు నామస్మరణ. స్వాహ అంటే మనకు ఆయుర ఆరోగ్యాలు ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణవన్నో దివస్సీదసాదనం. మహాగణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణవన్నో దివస్సీదసాదనం. ఓం జపాకుసుమ సంకాసం కాష్టమేయం మహాదతిం తమోరిం సర్వ పాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యగ్రహాయ ఇదన్న మమ. రెండు సార్లు అనేది 2 టైమ్స్. జపాకుసుమ సంకాసం కాష్టమేయం మహాదతిం తమోరిం సర్వ పాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. సంభవం నమామి శశినం సోమం శంభోరమకుటభూషణం. స్వాహా. చంద్రగ్రహాయ ఇదన్న మమ. ఓం దదీశంకతుషారావం క్షీరోదాన్నవ సంభవం నమామి శశినం సోమం శంభోరమకుటభూషణం. స్వాహా. చంద్రగ్రహాయ ఇదన్న మమ. ఓం ధరణీ గణపతంబోధం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి అస్సంచ మంగళం ప్రణమామ్యం. స్వాహా. అంగారగ్రహాయ ఇదన్న మమ. ఓం ధరణీ గణపతంబోధం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి అస్సంచ మంగళం ప్రణమామ్యం. స్వాహా. అంగారగ్రహాయ ఇదన్న మమ. ఓం ప్రియంగుకలికా శ్యామం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సౌమ్యగుణోపేతం తంబుదం శ్యామం రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సౌమ్యగుణోపేతం తంబుదం ప్రణమామ్య. స్వాహా. బుధగ్రహాయ ఇదన్న మమ. ఓం దేవానాంచ శ్రీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. స్వాహా. బృహస్పతే ఇదన్న మమ. ఓం దేవానాంచ శ్రీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. స్వాహా. బృహస్పతే ఇదన్న మమ. ఓం హిమాకుండం నానాం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం. స్వాహా. శుక్రగ్రహాయ ఇదన్న మమ. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాంగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేశ్వరం. స్వాహా. శనేశ్వరాయ ఇదన్న మమ. ఓం అర్ధకాయం మహావీరం చంద్రా. స్వాహా. తస్సైర్వయేరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. స్వాహా. ఓం భూర్భువస్సః తస్సైర్వయేరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఓం భూర్భువస్సః
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा देवस्य धीमहि
धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकवन्दनं मृत्यो मोक्षयमामृतात् स्वाहा ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकवन्दनं मृत्यो मोक्षयमामृतात् स्वाहा ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् అవి మొక్కండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవందనం స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవందనం మృత్యో మోక్షయామామృతాత్ స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవందనం మృత్యో మోక్షయామామృతాత్ స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవందనం మృత్యో మోక్షయామామృతాత్ స్వాహా ప్రాణాయ స్వాహా ఇచ్చేయండి అమ్మా కొద్దిగా పెట్టి అంతవరకు నైవేద్యం నైవేద్యం కొద్దిగా ఓం భూర్భువస్వాహ
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न धियो यो नः प्रचोदयात् प्राणाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा व्यानाय स्वाहा ब्रह्मणे स्वाहा महानैवेद्यं निवेदयामि नमस्कारं करोमि नमस्कारं చిన్న బెల్ ఉండే అది स्वामी जय जगदीश रे भक्त जनों के संकट भक्त जनों के संकट दिल में भूल करे ओम जय जगदीश रे जोता में मन पाले मनसा प्रभु तुम दिन से मनसा जगदीश माता पिता मन मेरे चरण करो के प्रमी चरण करो के तुम बनाओ बनोरे ओम जय जगदीश रे तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी काल ब्रह्म परमेश्वर स्वामी ओम जय जगदीश रे सागर तुम वंदन करता स्वामी तुम पालन करता मई रेवत तुम स्वामी मई सेवक तुम स्वामी करुणा करो भरता ओम जय जगदीश रे तुम वंदे करो करुणे कालपति स्वामी समते पालपति मिलो गया मैं तुमको प्राणपति ओम जय जगदीश रे बंधु 18 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన యజ్ఞము నిరంతరంగా ఎక్కడ గ్యాప్ లేకుండా కోవిడ్ పీరియడ్లో కూడా బాసర్లో చేయడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ ఇయర్ నుండి మళ్ళీ ఇక్కడ సిటీలో అంటే నిజామాబాద్ పట్టణంలో కూడా మొదలుపెట్టినాం. ఇప్పటికీ 40-45 యజ్ఞాలు అయింది. మళ్ళీ తిరిగి మొదలుపెట్టిన తర్వాత కూడా గాయత్రి మాత గురించి చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది. స్వయంగా నా అనుభూతి నేను చెప్తున్నాను. నేను కోవిడ్ పీరియడ్లో కూడా నాకు కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింది. అయిన తర్వాత అప్పుడు మా ఖలీల్వాడిలో ఏ హాస్పిటల్లో కూడా పర్మిషన్ లేదు కోవిడ్ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవాలని చెప్పి. అయితే గత్యంతరమైన పరిస్థితుల్లో కూడా నాకు సివిల్ హాస్పిటల్లో అడ్మిట్ ఉండాల్సి వచ్చింది. మరి నేను అక్కడ హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ పొజిషన్ చూస్తుంటే ఎంతో భయంకరంగా ఉంది. టీవీలో వార్తలు చూస్తే పేపర్లో వార్తలు చూస్తుంటే ఎక్కడ పోయినా కూడా ఎవరు అడ్మిట్ చేసుకుంటలేరు చేస్తలేరు. చాలా భయంకరంగా 40-50 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు పాపం బతకలేకపోయినారు. అటువంటిది మరి నేను హాస్పిటల్లో అడ్మిట్ ఉన్న తర్వాత ఒక అరగంట గంట వరకు నాకు కూడా భయంగానే ఉంది. దాని తర్వాత మా చుట్టుపక్కల అందరు పేషెంట్లను చూసేసరికి నాకు కూడా ధైర్యం వచ్చింది. మరి నేను 14 రోజులు సివిల్ హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నా. దాంతో నేను పొద్దున 5 గంటలకు లేచి 108 సార్లు గాయత్రి మంత్రాన్ని మరియు 11 సార్లు మహామృత్యుంజయ మంత్రం డైలీ మార్నింగ్ అంటే 5 o'clock లేచి మోకం కట్టుకొని స్నానం పూజ చేసుకుని అంటే కట్టుకొని అక్కడ హాస్పిటల్ అంటే సౌకర్యం అట్లే ఉంటుంది కదా. అయితే ఆ విధంగా చేసినందుకు నాకు అమ్మవారు దయవలని అనుకోండి. కొంతమంది శ్రేయోభిలాషులు ఉంటారు. దాంట్లో మా గుప్తా రెడ్డి కూడా ప్రతి 2వ రోజు ఒక మరి భూమయ్య గారు ఎట్లుంది మీకు ఎట్లుందని చెప్పి అతను అడిగేవాడు. వాళ్ళు ఇచ్చిన మనోధైర్యంతో నేను 14 రోజుల లోపల నయా పైసా ఖర్చు లేకుండా కూడా
సివిల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినా ఇప్పటి వరకు కూడా క్షేమంగానే ఉండి ఏజ్ని బట్టి మైనర్ వస్తుంటాయి, అది సహజము. కాకపోతే అంత పెద్ద కోవిడ్ నుండి కూడా మాకు గాయత్రి మాత ఆశీస్సుల వల్లనే బ్రతినాయని చెప్పి నేను నమ్మకంగా చెప్తున్నాను. మీరు కూడా అమ్మవారిని నమ్ముకోండి. ఇప్పుడే గాయత్రి పటం మీకు ఇచ్చింది, పొద్దున మీరు పూజా మందిరాన్ని పెట్టుకొని డైలీ కనీసం ఏది లేకున్నా కూడా 27 సార్లు చదువుకోండి. 108 చదువుకుంటే ఇంకా మంచిది. కనీసం 1/4 27 మీరు ఓపిక ఉంటే 108, లేకపోతే 27 సార్లు. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు కూడా ఈ మంత్రాన్ని నేర్పాలి. ఎందుకంటే గాయత్రి మాత ఆశీస్సులు ఉన్న పిల్లవాళ్ళకి చదువు కూడా మంచిగా వస్తుంది. మరి ఇంకా మృత్యుంజయ మంత్రం కూడా ఏంటంటే మనం ఎప్పుడే కానీ బయలుదేరేటప్పుడు, ఇంటి నుండి బయట బయలుదేరేటప్పుడు బైక్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఏది ఎక్కినా కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని ఒకసారి మనసులో తలుచుకొని వెళ్తుంటే మనకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఆ ఆపదను దర్శించుకుంటాము. ఆ అమ్మవారు మరి ఆ శివుడు, మృత్యుంజయ మంత్రం అంటే శివునికి సంబంధించిన మంత్రం ఇది. ఖచ్చితంగా మనకు అంటే అంటారు గొడ్డలతో పోయి ఏడుతో పోయింది అంటారు మనము. అంటే పెద్ద యాక్సిడెంట్తోనే మనకు గండం గడిచిపోతుంది. కాకపోతే మృత్యుంజయ మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని రోజు ఒకసారి ఏ టైంలోనన్నా మీకు పొద్దున్నే అని కాదు, సాయంత్రం కాదు, మీకు వీలున్నప్పుడు శ్రద్ధతో చేసుకుంటే అదే సరిపోతుంది మనకి. కనుక మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు రాపిస్తే నరసింహ సార్కి గుర్తు మా నెంబర్ కూడా అయితే రాపిస్తే మీ ఏరియాలో ఎవరైనా ఉంటే చెప్పండి. ప్రతి సండే నాడు ఖచ్చితంగా మా వాహనం పెట్టుకొని పూజ సామాగ్రి, పంతులు మొత్తం సరంజామా మాదే ఉంటుంది. మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఒక కొబ్బరికాయ తీసుకొని కూర్చొని రాస్తుంది దంపతులు అంతే. అందుకే మీరు కూడా ప్రతి యజ్ఞంలో మీరు కూడా టైం ఉంటే రావాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గాయత్రి ఈరోజు లక్ష్మీప్రియ నగర్ మన ఎన్నో యజ్ఞం 860 యజ్ఞం నరసింహ గారి దగ్గర మనం చేశాం. వీరికి నాకు పరిచయం ఒక 30 సంవత్సరాలు అనుకుంటా. ప్రతి కార్యక్రమంలో వాళ్ళు కలుస్తుంటారు. నేను మాట్లాడితే అప్పుడప్పుడు వీళ్ళ తమ్ముడు గారు ఎక్కడున్నారో తెలియదు, అన్నయ్య హైదరాబాద్, హైదరాబాద్. అతను చాలాసార్లు నా దగ్గరికి వస్తుండే, వారానికి ఒకసారి కలుస్తుండే. మరి మనం నిజామాబాద్లో ఉన్న వాళ్ళం, అందరి పరిచయస్తులనే, కొత్త వాళ్ళం కాదు. ఈ గాయత్రి యజ్ఞం చేసుకునే వాళ్ళు మాకు నోట్ చేపిస్తే మేము నోట్ చేసుకుంటాం. ఆ డేట్ కూడా ఇస్తాం. తప్పకుండా చేసుకునే వాళ్ళ పేరు భూమయ్య గారికి ఫోన్ చేయండి, మీ నెంబర్ ఇవ్వండి. హరి ఓం. గాయత్రి మాతా